ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? నా కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను కాకపోతే ఇంకెవరు కష్టపడతారు తారక్ సార్? తారక్ సార్, నేను తినిపిస్తాను. నువ్వు తిన్నావా? నిలవేణి, ఇంతకీ ఇంట్లో తారక్ సార్, ముందు భోజనం చేయండి, తర్వాత అన్ని విషయాలు చెప్తాను. నిలవేణి, ఎట్టి పరిస్థితుల్లోనూ రంజిత్కి నిమిషకి పెళ్లి జరగకూడదు. ఆ పెళ్లి నువ్వే ఎలాగైనా ఆపాలి. ఏ అవకాశం వచ్చినా ఆపడానికే చూస్తున్నాను తారక్ సార్. కానీ పెద్దమ్మ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆపే ఉద్దేశంలో లేరు. ఈరోజు నిమిషమ్మకి మంగళ స్నానాలు కూడా చేయించారు. ఈ పెళ్లి ఆపే అవకాశం నెమ్మది నెమ్మదిగా చేజారిపోతుంది తారక్ సార్. అలా అనుకు నిలవేణి, మన చేతుల్లో నుంచి ఆ అవకాశం జారిపోయింది అంటే నిమిష జీవితం నాశనమైపోతుంది.